జగన్ అమెరికాలో తెలుగువారి పరువు తీసేశాడని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చైతన్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయాడని అన్నారు. మంచిగా పనిచేస్తాడనుకుని జగన్కి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు. అనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సత్తి కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ వైకాపా నరేంద్ర మోడీకి రెండో కన్ను లాంటిదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మరొక ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, కులమతాలకు అతీతంగా ప్రజలు పనిచేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో తాము కృషి చేస్తామన్నారు. కూర్చోబెట్టేది ఇంకా కృష్ణ కదా ఏదో మాట్లాడండి, కొంచెం కంట్రవర్షన్ కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు మరియు మార్టిన్ గారు షర్మిల గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి నన్ను తీసుకొచ్చారు. ఏఐసిసి జాయింట్ కోఆర్డినేటర్ కింద వర్క్ చేస్తున్నాను. నన్ను ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ చేసి పార్టీని బలోపేతం చేసే దిశగా కోఆర్డినేటర్ కింద నియమించడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిన వాళ్ళైతే, ఇతర పార్టీకి వెళ్ళిన వాళ్ళైతేనో తిరిగి కాంగ్రెస్ పార్టీకి రమ్మని. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నైతికంగా కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూటమి కింద ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నేను సింగిల్గా పోటీ చేస్తున్నానని చెప్పుకునే పార్టీ మోడీ గారికి రెండో కన్ను లాంటిది. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గం ఓన్లీ కాంగ్రెస్ మాత్రం ఉంది. అది ప్రజలకు న్యాయం చేయాలంటే, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరినైనా హక్కును చేర్చుకుని న్యాయం చేసి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పనిచేస్తుంది. పైగా ఇప్పుడు నేను మా పెద్దలు చెప్పినట్లుగా రామారెడ్డి గారు లాంటి పరిపాలన మళ్ళీ అనపర్తిలో రావాలి అని కోరుకున్నారు. అదే దిశగా ప్రయాణం చేయడానికి ఇక్కడ మేము పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ కూడా వర్క్ చేస్తూ, అందులో మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది మార్నింగ్ ఈవినింగ్ ఉండి అందుబాటులో ఉంటారు. అందరికీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చే దిశగా పోరాటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము చేపడతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి ముందు వరుసలో మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి, ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం సీనియర్ నాయకులైనటువంటి కొండబాబు గారిని, మిగతా వాళ్ళని కూడా మేము కాంగ్రెస్ పార్టీలో రమ్మని త్వరలో ఆహ్వానించడం జరుగుతుంది. అందరినీ కూడా గర్వాపసి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెనక్కి రమ్మని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ఇందాక పాత్రికేయ మిత్రులు అడిగారు, ఈ మహారాష్ట్రలోని మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటమికి, బీజేపీ గెలుపుకి కారణం ఏంటి అని. ఈవీఎం కారణం అయితే బీజేపీ ఫేక్ పబ్లిసిటీ, వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవడం, ఎప్పుడు కూడా ప్రచార హంగు ఆర్భాటం మోడీ గారి పార్టీ. కాంగ్రెస్ మేము అది చెప్పుకోలేదు. జనాలకు మంచి స్థానం వచ్చాం, కానీ దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ మేము ప్రతిపక్షం అని చెప్తారు. జనసేన, బీజేపీ, టీడీపీ మేము కూటమి కింద ఉన్నాం, ఇదే పాత ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పి ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో ఉన్నటువంటి రైస్ గోడౌన్స్ అన్ని దాడులు నిర్వహించి గగ్గోలు పెట్టారు. ఈ దేశంలోనే అతిపెద్ద రైస్ స్కామ్ 1000 కోట్లు ఇక్కడ జరిగిపోయింది అని. కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు ఏం తీసుకున్నారో ఎవరికీ తెలియదు. దీని మీద నాదెండ్ల మనోహర్ గారు ప్రజలకైనా కొద్దిగా చెప్పగలిగితే బాగా ఉంటుంది. అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఏ తప్పు చేయకుండానే వీళ్ళు నిందలు వేస్తున్నారా, ఏదోటి నిందలు వేయాలని. ఆ నిందలే నిజమైతే కేసులు ఎందుకు కడతలేదు? కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఇటు జనసేన, టీడీపీ ఒక్కనైతే వైఎస్ఆర్ పార్టీ ఒక్కను. కాబట్టి దోపిడీ దొంగలందరూ ఒక చోట ఉన్నారు. ప్రజలకు నిజమైన న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ